అయోధ్య రాముల వారి సొమ్ముతోటి జలసాలు. అయోధ్య చోరీ కేసులో విస్తుపోయే నిజాలు. ఇప్పటి వరకు 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. వారిలో 2 ఒకే కుటుంబానికి చెందినవారు అవడం గమనార్హం. వారి సొంత ఊర్లో దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులు ఒక్కొక్క విషయం రివీల్ అవుతుంటే ఆశ్చర్యపోయే నిజాలన్నీ బయటపడుతున్నాయి. దాతల విరాళాలు, ఇచ్చిన వస్తువుల్ని, సొమ్ముని లెక్కించేందుకు ఒక చిన్న చిరుద్యోగిగా జాయిన్ అయినటువంటి అనుకల్ప మిశ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నటువంటి అధికారులని బతిమలాడుకుని తన యొక్క బృందంలో సభ్యుడిగా తన బావ అయినటువంటి లవకల్ప మిశ్రా అనేటువంటి వ్యక్తిని చేర్చుకోవడంతో మొదలైనటువంటి ఈ చోరీల పరంపరకి ప్రధాన అనుమానితుడిగా అనుకల్ప మిశ్రా అనే వ్యక్తిని సిట్ బృందం అయితే దర్యాప్తు చేయడానికి ప్రధాన నిందితుడిగా గుర్తించింది. అనుకల్ప మిశ్రా యొక్క సొంత ఊరికి వెళ్ళినటువంటి సిట్ అధికారులు ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులను అయితే విచారిస్తే వారికి విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. అవేంటంటే, నిన్న మొన్నటి వరకు సాధారణమైన ఒక కుటుంబంలో జన్మించినటువంటి సాధారణ జీవితాన్ని గడిపినటువంటి అనుకల్ప మిశ్రా ఒక్కసారిగా తన కుటుంబం యొక్క పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మారిపోయాయని చెప్పచ్చు. ఇల్లు, ఓ స్కార్పియో వాహనం, సొంత ఊరికి దగ్గరలో ఓ పెద్ద ప్రాపర్టీ అయితే కొన్నాడు. తన ఊరి చివర ఒక విలాసవంతమైనటువంటి విల్లాని రీసెంట్గానే ₹1,00,000 ఒక బైక్ని కూడా కొన్నాడు. ఇలా కవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడుతుంటే సిట్ అధికారులు ఈ 8 మంది నిందితుల యొక్క ఆర్థిక వివరాలు, వారి మూలాలు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, ఇదివరకు వారు ఉన్నటువంటి ఆర్థిక నేపథ్యం, ఇప్పుడు వారి యొక్క అభివృద్ధి, ఆర్థిక నేపథ్యాలని దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో రీసెంట్గా ఒక 7 రోజుల పండగ అనే ఒక పండగనైతే వీరు నిర్వహించారని, దానికి చాలామంది పెద్ద పెద్ద మత గురువుల్ని, అంతేకాకుండా దీనిని నిర్వహించే సమయంలో భాషణ చేయడానికి లేదా వ్యాఖ్యాతలుగా, ప్రసంగికులుగా చాలామంది పెద్ద పెద్దవారు వచ్చారని వారి తాతగారైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలియజేశారు. ఇవన్నీ చెప్తూనే తనకి ఈ అయోధ్య మందిరంలో జరిగినటువంటి ఈ ఆర్థిక చోరీల గురించి తనకి ఈ విషయం ఏదైతే తెలియదని ఆ దర్యాప్తు బృందానికి రాజేంద్ర ప్రసాద్ గారు తెలియజేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చంపత్ రాయ్ కూడా ఈ జరిగినటువంటి ఈ పండుగల్లో పాల్గొన్నారని, చాలా వైభవంగా జరిగిందని ఆయన దర్యాప్తు బృందానికి అయితే తెలియజేశారు. అయోధ్యలో మొదట బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరినటువంటి ఈ అనుకల్ప మిశ్రా అనే వ్యక్తి తదనంతరం 3 సంవత్సరాలకి ఈ విరాళాలు, భక్తులు ఇచ్చేటువంటి వస్తువులు, వీటిని లెక్కించేటువంటి బృందంలో తను చేరటం, ఆ తర్వాత ఆ ఉద్యోగుల్ని బతిమాలుకుని తన బావ అయినటువంటి లవకల్ప మిశ్రాను కూడా తన యొక్క బృందంలో భాగంగా చేసుకున్నాడు. ఈ నిధులు చోరీ జరిగినట్టు సిట్ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా, అనుమానితుడిగా ఈ అనుకల్ప మిశ్రాని అయితే సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరైతే ఈ 8 మంది అనుమానితులు ఉన్నారో వారి యొక్క ఆర్థిక పరిస్థితిపై సిట్ అధికారులు ఒక నివేదికను అయితే తయారు చేసి దాన్ని మొదట కమిటీకి అయితే సమర్పిస్తారు. ఇలాంటివి మున్ముందు జరగకుండా ప్రభుత్వాలు అరికట్టాలని ఆశిస్తూ